ఇంకో ఆమె ఉంది పేరు యష్మి గారు. ఆహా అది సీరియల్ ఇచ్చింది కృష్ణ ముకుంద మురారి. యష్మిక గారు మీ ఫేవరెట్. నైనిక గారు గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు? నైనిక గారు. మీరు ఓటు ఎవరికి వేస్తారు? నేనా నైనిక. నైనిక గారు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? నైనిక కాదు అది బక్కగా ఉంటారు ఆయన పేరు మణికంఠ గారా? మణికంఠ గారు ఎందుకు విగ్గు తీసేసినారు? ఆయనే కదా. ఎందుకు ఆయన వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? అంటే కొంచెం గొడవలు ఎక్కువ పడుతున్నారు. అందరికీ అవునవును అవును. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే మీ ఒపీనియన్ ఏంటి హక్ అడగడం? ఎవరు వచ్చినా ఆమెనే యాక్ట్ చేసుకుని అని అడుగుతున్నారు. సో ఈ నిన్న గేమ్ చూసారా? నిన్న చూసాం. ఆ గుడ్డు కోసం గొడవ పడుతున్నారు కదా, అతను పడిపోయాడు కదా అబ్బాయి. సో నిఖిల్ చేసింది కరెక్టేనా? కాదు. మీరుంటే ఏం చేసేవాళ్ళు? నేనా ఏమోనా? విష్ణుప్రియ పర్లేదు. హౌస్ లో లవ్ ట్రాక్ ఎవరిది నడుస్తున్నట్టు అనిపించింది? లేదు లేదా? అలాంటిది లేదు. అంటే సోనియా, మన పృథ్వీ గారు, నిఖిల్ గారు, సో ట్రయాంగిల్. సోనియా పృథ్వీ ఏమనిపించలేదు? నెక్స్ట్ సీజన్ మీరు వస్తే పోతారా? ఛాన్స్ వెళ్తారా? నాకైతే నైనిక, ఆమె పేరేంటి కృష్ణ ముకుంద మురారి, యష్మి, వాళ్ళు బాగా ఆడుతున్నారు కొంచెం. నాకైతే మణికంఠ. ఎవరంటే ఉంగరాలు చుట్టేసుకుంది సీత అనుకుంటున్నా. ఏమో సీత అనుకుంటున్నా. అంటే ఎంటర్టైన్మెంట్ ఎవరు చేస్తున్నారు బాగా? ఎవరంటే నాకా నైనిక, యష్మి. కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మణికంఠ. విష్ణుప్రియ అయితే కొంచెం గొడవలు పడుతుంది ఆమె. లవ్ ట్రాక్ అంటే అలాంటిది నాకు తెలీదు. నేను 2 days చూడలే. అంటే ఏడ్చినప్పుడు హగ్ చేసుకుంటున్నారు అంతే. కిస్ లవ్ అలాంటిది లేదు. లేదు. అదంటే ఓదాల్స్తున్నారు కదా, అలాంటిది ఈ సీజన్ లో అలాంటిది ఏమీ లేదు. బానే ఉంది. నైనిక, యష్మిక. మణికంఠ ఉంగరాలు చుట్టూ ఆమె అనుకుంటున్నా. అబ్బాయిలు అతని పేరెంట్ సీరియల్లో ఉంటారు. నిఖిల్, ఇంకొక పేరు ఎవరు, వాళ్ళిద్దరు ఆడుతున్నారు. అమ్మాయిలలో 3 ఆడుతున్నారు. నైనిక, యష్మిక, విష్ణుప్రియ. నేను చూడలే. అవును చేశారు. కరెక్టే. ఉంది లైట్ గా. పర్లేదు, కొంచెం కోపం పడుతుంది. పర్లేదు. హెల్మెట్ అయితే ఈ వీక్ లో సీత గాని మణికంఠ గాని ఎవరు? పృథ్వీ బాగా ఆడుతున్నారు. మణికంఠ పర్లేదు. కొంచెం స్ట్రాంగ్, అంతగా లైట్ గా స్ట్రాంగ్. ఏడుస్తున్నాడు, మళ్ళీ కోప పడుతున్నాడు. మామూలే, సింపతి కోసం. మాట్లాడితే ఫ్యామిలీ అంటున్నాడు, ఏడుస్తున్నాడు. అదంతా షోయింగ్. అది ఏమో తెలియదు మనకి. అంటే అవును సీత పర్లేదు. ఆమె కూడా కొంచెం కోపం. లాస్ట్ సీజనే బాగుంది. ఇది కొంచెం లాస్ట్ సీజన్ చాలా బాగుంది.
చూడాలనిపించింది. ఇది అంత లైక్ గొడవలు ఎక్కువ ఉన్నాయంటారా? సార్ గొడవలు ఉన్నాయి, గొడవ పడుతున్నారుగా. సోనియా బాగా గొడవ పడుతున్నారు. ఆమె ఏడుస్తుంది, గొడవ పడుతుంది, అన్ని చేస్తుంది ఆమె సోనియా. నిఖిల్ ఎవరు లైన్ వేస్తున్నారండి? అంటే సోనియా లైన్ వేస్తుంది, తెలీదు కానీ హగ్గులు చేసుకుంటున్నారు వాళ్ళు అంతే. అంత లైన్ లవ్ అది మనకు తెలియదు, ఏం నడుస్తుందో మనకు తెలీదు. నేను 2 days చూడలే, డైలీ చూస్తా. కామెడీ ఎక్కడ వస్తుందండి? కామెడీ ఎవరు జనరేట్ చేస్తారు? కామెడీ ఎవరంటే తెలుస్తుంది. మాకైతే ఇది 8 కదా, 7 సీజనే బాగుంది. లేదు లైట్ గా అంత లేదు. 8 ఇప్పుడు 7 సీజనే బాగుంది. డాన్సర్ నైనిక ఎలా ఆడుతుంది? డాన్సర్ నైనిక చాలా బాగా ఆడుతుంది. ఉండే ఛాన్స్ ఉందా? ఎలిమినేట్ అవుతారు? లేదు, నైనిక ఉంటది, ఎస్మిక ఉంటది, నిఖిల్ ఉంటారు. మరి ఈసారి ఎలిమినేట్ ఎవరైతారు? సీత అవ్వచ్చు, మణికంఠ అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు. నెల ముగ్గురు ఎవరు? ఆదిత్య ఓం ఎలా ఆడుతుంది? పర్లేదు. ఓకే థ్యాంక్ యూ. మైక్ సైడ్ తీసుకున్నంత. ఓకే మేడం ఒక్కసారి బిగ్ బాస్ అని మీ పేరు చెప్పండి. మీ పేరు స్పెషల్ పోయినసారి వాటర్ క్లిక్ అయింది. అది పేరు లక్ష్మి. ఏం చెప్పిల్లా? ఏదో పిల్ల అన్నారు అంటే పెద్దగా చెప్పారు పేరు. అది ఇప్పుడు చెక్కలు కొడుతుంది కదా, అందుకే మళ్ళీ అడుగుదామని. మళ్ళీ వచ్చి మీరే క్లిప్ నువ్వు పెట్టొచ్చు కదా, ఎందుకు చంపుతూ వాళ్ళకి ఇచ్చి ఒక అరగంట సేపు టైం ఉంటుంది. ఎవరు పెడతారు అది చెప్పాలా? వద్దే